హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ప్రణుతీస్ వ్లాగ్స్. ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి స్టవ్ మీద పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. చికెన్ ఫ్రై అయినప్పుడు చప్పగా ఉండకుండా ఉండడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని అంతా చక్కగా ఆయిల్ అంతా కలిసేలాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ చికెన్ని మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ముందు కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలా అంతా ముక్కలకి పట్టేంత వరకు చక్కగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఏదన్నా చికెన్ మసాలా లేదా గరం మసాలా 1 స్పూన్ వేసుకొని అంతటిని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని అంతా కలుపుతూ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. మీరు ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ప్రణుతీస్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రణుతీస్ వ్లాగ్స్.